గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఇది నాది ఓల్డ్ మౌస్ మాట. ఈ మౌస్ ఏమవుతుందంటే ఈ స్క్రాలర్ అనేది పనిచేయట్లేదు. సో దీన్ని ఇప్పి క్లీన్ చేయాలి. సో క్లీన్ చేస్తే సెట్ అవుతుందేమో చూడాలన్నమాట. అది ఎట్లా క్లీన్ చేస్తానని చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో ఎలా ఉందో చూపిస్తాను. నేను ఎక్కువ ఇది పీసీబీ డిజైనింగ్కి వాడతాను అనమాట. ఈ మౌస్ పీసీబీ డిజైనింగ్కి ఎందుకు వాడతానంటే నాకు అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి, అంటే డిపిఐని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లైక్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది ఇది డిపిఐస్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఇది రీఛార్జబుల్ మౌస్ అనమాట. మెయిన్ అడ్వాంటేజ్ అది. సో ఈ ఈ పీసీబీ డిజైన్ చేస్తున్నప్పుడు నేను ఫేస్ చేసిన ఇష్యూ అన్నమాట ఇది. లైక్ ఇది ఇది వర్కర్ లాగా పనిచేయట్లేదు. మెయిన్ ఏంటంటే ఈ మౌస్ని నేను బ్యాగ్లో పెట్టి క్యారీ చేస్తున్నప్పుడు బ్యాగ్ సైడ్ వాటర్ బాటిల్ పాకెట్లో పెడతాను. సో ఇది ఏమైందంటే నొక్కుపోయింది అనమాట. నొక్కుపోయి లోపల అనేది లాకింగ్ అనేది ఇరిగిపోయింది అనుకుంటా. అది ఇరిగిపోయిందా ఏమైంది అనేది లోపల చూడాలి. బట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది సరిగ్గా అవ్వట్లేదు. కొద్దిగా ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది అనమాట. జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని ఒక్కొక్కసారి అయితే పని చేయట్లేదు. సో ఇది అసలు ఏమైందనేది ఫస్ట్ మనము ఈ మౌస్ నిప్పి లోపల ఏంటి ఎలా ఉన్నదనేది చూద్దాము. ఓకే. సో ఇప్పుడైతే ల్యాప్టాప్ పక్కన పెట్టేసి మౌస్ నింపుదాము. మ్యాక్సిమం స్క్రూస్ దీని కిందే ఉంటాయి. సో దీనికి కూడా అట్లానే ఇచ్చాడా అనేది చూద్దాం. ఇక్కడే ఇచ్చిండు. సో ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి, కుదిరితే మళ్ళీ అంటిద్దాము. దానివల్ల ఏంటంటే మౌస్ అనేది స్మూత్గా మూవ్ అవుతుంది అటు ఇటు మూవ్ చేసినప్పుడు. ఇక్కడ నేను క్లియర్గా చూసినట్టయితే కనుక ఈ స్క్రోలర్ ఏదైతే ఉందో స్క్రోలర్ లైట్గా బెండ్ అయ్యి ఉంది అన్నమాట సైడ్కి. ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా అయిపోయింది. మేబీ దానివల్ల రావట్లేదేమో. తీసేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక నాబ్ ఉంది. ఈ నాబ్ ఏంటంటే హెక్సాగోనల్ షేప్లో ఉంది. సో తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి, లేకపోతే ఇది డ్యామేజ్ అయితే కనుక అసలు మౌసే ఎందుకు పనికి రాకుండా పోతుంది. మెయిన్ ఇది స్క్రోలర్ బటన్, లైక్ నథింగ్ బట్ ఇది ఒక పొటెన్షియోమీటర్ లాగా ఉంటుంది. అండ్ ఇది జస్ట్ లీనియర్ ఎన్కోడర్ ఉంటుంది కదా. ఎన్కోడర్ ఎప్పుడైనా మీరు చూసినట్టయితే కనుక ఇట్లానే ఉంటుంది. దాని అప్లికేషన్ ఏంటి, దాన్ని ఎట్లా వాడచ్చు అనేది నేను వేరే ఆ, వచ్చే వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎన్కోడర్ ఏంటి ఏంటి దాన్ని ఎలా వాడచ్చు అనేది. సో దాన్ని రొటేటరీ ఎన్కోడర్ అంటమాట. క్లియర్గా చూసినట్టయితే కనుక ఈ వీలు లైట్గా బెండ్ అయిపోయింది. సో దీన్ని స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేద్దాం. మౌస్ ప్లేయర్ తీసుకొని జాగ్రత్తగా పెట్టండి, బెండ్ చేయండి కానీ ఎరగొట్టద్దు. నేనైతే ఇందులో చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేస్తున్నాను.
ఓకే. నాకైతే కొంచెం స్ట్రైట్‌గా వచ్చింది. మీరు ట్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ట్రై చేయండి. ఇట్లా మళ్ళీ కరెక్ట్‌గా లాక్ చేయాలన్నమాట. ఇప్పుడైతే నేను సెర్చ్ చేసి పెట్టాను కదా! లైక్ నాకైతే కొంచెం మూవ్‌మెంట్ అయితే తెలుస్తుంది. అది స్ట్రైట్‌గా ఉన్నట్టు. ఇది యాక్చువల్లీ హై ఎండ్ గేమింగ్ మౌస్ మాట. సో ఇది డిజైనింగ్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే. అంటే బ్యాటరీ లైఫ్ అరౌండ్ నాకు 2 మంత్స్ అట్లా వస్తుంది. నేను డైలీ యూజ్ చేస్తాను మౌస్‌ని. సో నేను స్క్రూస్ పెట్టకుండా జస్ట్ టెస్ట్ చేద్దాము. స్క్రోలర్ పనిచేస్తుందో లేదో. ఆన్ చేసా. ఆన్ అవుతుంది. సో నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు దానికి దీనికి. లైక్ వేరే క్యాడ్ ఓపెన్ చేసినా సరే పీసీబీ డిజైనింగ్ అప్పుడు మెయిన్గా రూటింగ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం రాకూడదు. సో అదొకసారి ట్రై చేద్దాం. సేమ్ ఇష్యూ వస్తుంది. జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేస్తున్నప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంది. సో సెట్ కాలేదు. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం ఓపెన్ చేసి. వీల్ మూవ్మెంట్ అయితే కనుక సెంటర్కి వచ్చింది. బట్ వర్కింగ్ అయితే కనుక సేమ్ అట్లానే ఉంది. సో దీని చుట్టూరు కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాము. టైట్గా ఉంటుందేమో ట్రై చేద్దాం. సో ఆ గ్యాప్ని ఎట్లా అంటే రిమూవ్ చేసి టేప్ కుడదాం. సో ఇది ఒక ట్రైల్. పని చేస్తుందని తెలియదు. ట్రై చేద్దాం. పని చేస్తే కనుక సెట్ అయిపోద్ది. టేప్ అయితే ఎక్కువ వేసాను, ఎందుకంటే ఎక్కువ రోజులు రావాలని. అండ్ టైట్గా పట్టుకుంటుంది కదా.
ఓకే మాట కొంచెం స్క్రోల్ అయితే సెట్ అయింది. చేస్తుంది బాగానే వచ్చే రావట్లేదు. అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మరీ అంత బెటర్గా లేదు. నాకు తెలిసి వాడి కొలిది మనకి పర్ఫార్మెన్స్ ఏమైనా పెరగచ్చు. ఎందుకంటే అది మనం స్టిక్కర్ వేసి పెట్టాం కదా, లైక్ టేప్ వేసాం కదా, ఆ టేప్ అనేది కొంచెం స్ట్రక్ అవుతుంది. నాకు తెలిసి వాడి కొలిది కూడా ఆ, అది స్మూత్ అవ్వచ్చు. మెయిన్ ఏంటంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది, స్టిక్కీగా ఉండడం వల్ల అట్లా అవుతుందేమో. బట్ ముందు దాంతో పోల్చుకుంటే ఇప్పుడైతే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్ వరల్డ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఏమన్నా ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయాలన్నా, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో పింగ్ చేస్తే కనుక నేను చేసి అది ఎట్లా ఏంటనేది ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ వాళ్ళ ఒక షేర్ కానీ లేకపోతే లైక్ కానీ చేయట్లేదు. సో మీకు ఏమన్నా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కూడా, అంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు షేర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఏమన్నా ఇండిగోల్ది చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఏమన్నా వేరే వీడియోస్ కూడా మీకు ఏమన్నా చిన్న చిన్న ట్రై చేయాలి కానీ ట్రై చేయలేక ఆ, ఒక లైక్ డిప్లొమా స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ట్రై చేద్దాము, బట్ అది నిజంగా సక్సెస్ఫుల్ అవుతుందా అన్న ఒక డైనమో స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే నేను కూడా డిప్లొమా స్టేజ్ నుంచి అట్లానే వచ్చాను. సో ముందుగా నేను ట్రై చేసి మీకు దాని మీద అయితే వీడియోస్ చేసి పెడతాను. ఒకవేళ కావాలంటే నాకు మెసేజ్ చేస్తే కనుక నేను దానికి రిలేటెడ్ చేసి పెడతాను. అండ్ ఇవంతా సీల్ చేసేసాను. అంతా ఫైన్ మాట, అంతా పనిచేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.